దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సంవత్సరం రాలేదు కానీ క్యాలెండర్లు వచ్చేసాయి కదా. సంవత్సరం కంటే ముందుగానే మనకు నవంబర్లోనే క్యాలెండర్లు తెప్పించుకున్నాం. ఎందుకు నవంబర్లో ఎందుకు క్యాలెండర్లు తెప్పించుకున్నాం? కొత్త సంవత్సరంలో ఉంటామనే కదా తెప్పించుకుంది, అంతే కదా. కొత్త సంవత్సరం అంతా 2026 సంవత్సరం అంతా మనం బ్రతికుంటామని విశ్వాసంతో క్యాలెండర్లు కూడా వచ్చేసాయి, తెప్పించుకున్నాం. క్యాలెండర్లు ఉన్నాయి. క్యాలెండర్లు తెచ్చి పెట్టుకున్నంత మాత్రాన సంవత్సరం అంతా దేవుడు ఆయుష్ ఇస్తాడనుకోవడం కూడా పొరపాటి కదా. గత సంవత్సరం క్యాలెండర్లు కొనుక్కున్నారు కదా చాలామంది. మరి క్యాలెండర్లు ఆ దినాలు డిసెంబర్ 31 దాకా చాలామంది బ్రతికి లేరు కదా, ఎంతోమంది వెళ్ళిపోయారు. మొన్న 24వ తారీఖు క్రిస్మస్కి ముందు రోజు గొనస్పూడిలో అహరోన్ గారని, మరి ఆయన బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. మరి క్యాలెండర్ అడిగాడు నన్ను, అయ్యా మీ క్యాలెండర్లు బాగుంటాయి, పెద్ద క్యాలెండర్లే ఇస్తావు, ఒక క్యాలెండర్ పంపించయ్యా అన్నాడు. పంపిస్తానన్నా అన్న. క్యాలెండర్ పంపించాను ఆయనకి, వేరే వాళ్ళ ద్వారా సుకుమార్ ద్వారా క్యాలెండర్ పంపించాను. కానీ క్యాలెండరు ఏ రోజు ప్రారంభమవుద్ది? క్యాలెండర్ మనం పెట్టుకున్నంత మాత్రాన ఆ క్యాలెండర్తో మనకు పని లేదు. ఇంకా ఈ క్యాలెండర్లోనే ఉన్నాం మనం. ఎప్పుడు ఆ క్యాలెండర్ ప్రారంభమవుద్ది? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటలు దాటగానే ఈ క్యాలెండర్ అయిపోయి ఆ క్యాలెండర్ స్టార్ట్ అవుద్ది. ఆ క్యాలెండర్ కూడా అడిగాడు, ఇచ్చాను. క్యాలెండర్ ఇంట్లో ఉంది, ఆయన ఇంట్లో లేడు. 24వ తారీఖు సాయంత్రం 8 గంటలప్పుడు ఆయన ఈ లోకయాత్ర ముగించాడు, మరణించాడు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మిమ్మల్ని ఏదో బెదురు పెట్టాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. మానవుని ఆయుష్ అంతవరకే, ఎంతవరకు మనకు తెలియదు కదండి. ఎప్పుడు పుట్టావంటే చెప్పగలం, కానీ ఎప్పుడు చచ్చిపోతావంటే చెబుతాం, చెప్పలేము. మనం దాటిపోయినాక వాళ్ళు వేసుకోవటమే ఫోటో మీద డేటు. ఇప్పుడైతే ఒక డేటే వేసుకోగలం, జననం వేసుకోగలం కానీ మరణం వేసుకోలేము. మన చేతిలో లేదు. కొన్నే మనకి చేతిలో పెట్టాడు దేవుడు, అన్నీ మన చేతికి ఇవ్వాల. కొన్ని చేతికి ఇచ్చినందువల్లనే మనం దేవుణ్ణి లెక్క చేయట్లేదు. అన్నీ ఇస్తే అసలు దేవుని ఊసైనా ఎత్తుతామా? కొన్నే ఇచ్చాడు మనకి, అన్నీ ఇవ్వలేదు. తల్లిదండ్రుల్ని మనం ఎన్నుకునే అవకాశం మనకిచ్చాడా? ఇవ్వలా. మన తల్లిదండ్రుల్ని దేవుడే నిర్ణయించాడు. మనం ఏ ఊరిలో పుట్టాలో దేవుడే నిర్ణయించాడు. చక్రాయపాలెంలో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. మనం ఏ భాష మాట్లాడే వారిలో పుట్టాలో దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ప్రతిదీ దైవ నిర్ణయం. మనము ఏమీ లేదు, మనం కేవలం బ్రతికి ఉన్నామనే ఉనికి తప్ప. సమస్తము ఆయన ఆధీనములో ఉంది అనడానికి ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఎందుకంటే ఏం కావాలి? సమస్తము ఆయన ఆధీనములో ఉంది. కాలగతులు, సంవత్సరాలు, రోజులు, లేదా మానవ జీవితం, మన కుటుంబ జీవితం, అంత మాత్రమే కాకుండా మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్నాము అన్న సంగతి మర్చిపోతున్నాం. ఎందుకు ఆయన చేతిలో ఉన్నాము అంటే ఆయన చేతులతోనే మనల్ని చేశాడు. తల్లి గర్భములో మనల్ని రూపించిన వాడు ఆయనే. ఆయన మనల్ని నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి భూమి మీదకి పంపించాయే కానీ మన హక్కులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కదా. మన హక్కులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు కథ చెప్పేవాళ్ళు మనకి. ఏం కథ చెప్పేవాళ్ళు? అనగనగా చెప్పండి, పిల్లలకు బాగా చెప్తారు పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగురికి పిల్లలు చెప్పండి, తెలియదా కథ? వినలేదా? ఆ రాజుగారికి ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. 7 కొడుకులు చేపలు పట్టడానికి. సరే, ఆ చేపలు పట్టే గోల మనకెందుకులే. ఆ రాజు ప్రాణం ఏడుందని చెబితే ఏమని చెప్తారు?
ఆ రాజు ప్రాణం ఎక్కడుందంట? 7 సముద్రాలు దాటిపోవాలా, 7 అడవులు, కాకులు దూరని కారడవి. వినలేదా? మీ అమ్మమ్మ నాయనమ్మ చెప్పలేదా? మాకు చెప్పారు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, కారడవిలు 7 అడవులు దాటి, 7 సముద్రాలు, 7 సముద్రాలు దాటి, 7 పర్వతాలు దాటి, మొత్తం ఎన్ని అడుగులు? 7 చెప్పండి. సముద్రాలు 7, కొండలు 7. ఈ 7 దాటి అవతలకి వెళ్తే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు త్వరలో ఏముందంట? చిలక ఉంది. చిలక అయ్యా, మనం టంగ్ స్లిప్ అయ్యేది. చిలక ఉంది, ఆ చిలకలో ఈ రాజు ప్రాణం ఉంది అన్నాడు. అవునా కాదా? కానీ నేను అంటాను, అప్పుడెప్పుడో అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన కథ అది నిజం కాదనుకుంటాం. దాంట్లో అన్నీ అబద్ధమే, కానీ ఇది మాత్రం వాస్తవం. ఏది? రాజు ప్రాణం రాజులో లేదు. ఇది కరెక్టా కాదా? కరెక్టా కాదా? రాజు ప్రాణం అది రాజుదే, కానీ ఎక్కడుందంట? రాజు చేతిలో ఉందా? 7 సముద్రాలు దాటి, 7 అడవులు దాటి, 7 పర్వతాలు దాటి అవతల చెట్టు త్వరలో చిలకలో ఉంది. దీంట్లో ఒక సత్యం ఉంది, కథే. కానీ దీంట్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏదంటే, మన ప్రాణం చాలా దూరంలో ఉంది. మన ఆయుష్ మన చేతిలో లేదు. మన ప్రాణం మనలోనే ఉంది. దీని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఇలా చెప్తే అర్థమవుద్ది. రిమోట్ అంటే అర్థమవుద్ది మనకు కదా. దీని రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందా? ఉందా? మన చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉంది. మనలో ఉన్న ప్రాణము రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ప్రాణం మనదే, కానీ రిమోట్ కంట్రోల్. మనం ఒక 30,000, ఇప్పుడు 10,000 20,000కి టీవీలు ఎవరు కొంటున్నారు? 30,000 50,000 ప్లాస్మా టీవీ అంటున్నారు కదా. అదే 50,000 60,000 పెట్టి టీవీ కొనుక్కొచ్చారనుకోండి ఇంట్లోకి, వాడు ఏమిస్తాడు? ఇంత రిమోట్ ఒకటి ఇస్తాడు చేతికి కదా. రిమోట్ ఒకటి ఇస్తాడు. టీవీ ఇంట్లో పెట్టుకుంటాం, పెద్ద టీవీ. అంతా అయిపోయి ఇంకా స్విచ్ ఆన్ చేసినాక రిమోట్ కనపడలా. టీవీ ఆన్ అవుద్దా? ఆ టీవీ దగ్గరికి వెళ్ళి, ఏయ్ టీవీ, నేను కొన్నాను నిన్ను, నా డబ్బులు పెట్టి నేను కొన్నాను, నువ్వు నా సొంతం, కాకపోతే ఆ బిల్లు మీద కూడా నా పేరే ఉంది, నేను నిన్ను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నేను చెబుతున్నా, నేను బొమ్మ చూపించు అన్నావు అనుకో, చూపించుద్దా? అప్పుడు రిమోట్ ఒకవేళ టీవీకి మాట్లాడతారే, పిచ్చోడా నువ్వు, చెప్పు, నువ్వు ఎన్ని లక్షల రూపాయలు పెట్టి నువ్వు నన్ను కొన్నా, నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ముందు దాన్ని ఎతకరా బాబు, దాన్ని ఎత్తుక్కో. నువ్వు 50 కాదు 50 లక్షల రూపాయలు పెట్టి టీవీ కొన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను గదివినా, నేను బొమ్మ కనపడదు నీకు. బొమ్మ కావాలంటే ఏం చేయాలి? నువ్వు బుద్ధితో ఆ రిమోట్ ఏడుందో వెతుకు. ఆ రిమోట్ దొరికింది అన్నాడు అనుకో, అయినా పని చేయట్లేదు. ఒరే దాంట్లో 2 సెల్స్లు వేయాలరా. ఆ రిమోట్ అంటది, ఒరే బుద్ధి లేనోడా, నేను ఉండి నీకు ఉపయోగం లేదు, 2 సెల్స్లు ఏడో ఉంటాయి చూడరా, ఆ బాక్స్లోనే పెట్టుంటాడు షాపోడు, ఆ 2 సెల్స్లు దీంట్లో వేస్తేనే నేను పని చేస్తాను, నేను పని చేస్తేనే ఆ టీవీ పనిచేస్తుంది. మన చేతిలో ఏమన్నుందా? డబ్బులు మనయ్యే, కానీ మన చేతిలో మానవ జీవితం కూడా ఇంతే. ఒక్కసారి ఇంటికి వెళ్ళి రిమోట్ ఆన్ చేసేటప్పుడు మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి ప్రతిరోజు. మానవ జీవితం కూడా ఇంతే. ఏది మన చేతిలో లేదు, అన్నీ మన ఎదురుగా ఉన్నాయి కదా. మన ఇల్లు, మన కుటుంబం, మన ఆస్తి, మన పొలం, మన డబ్బు, బంగారం అన్నీ మన చుట్టూనే ఉన్నాయి. బట్ ఏది కూడా చెప్పండి మన కంట్రోల్లో లేదు. సమస్తము దేవుని ఆధీనములో ఉన్నాయి. ఈ సంగతి మానవుడు మర్చిపోయి దేవునితో నాకు పని లేదు అన్నట్టుగా ఇష్టానుసారంగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు.
ఇష్టానుసారంగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక చిన్న సందర్భం, ఎక్కువసేపు విసిగించను, ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందామా? చిన్న వచ్చిన భాగం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. చాలు ఈ మాట. ఈ రాత్రి ఎక్కువ మిమ్మల్ని ఇసికించను, నేను చాలా క్లుప్తంగానే నేను ముగిస్తాను. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈ మాట మర్చిపోతున్నాడు మానవుడు. మనము దేవుని యందు బ్రతుకుచున్నాము. దేవుడు లేకపోతే మనకేమీ లేదు, బ్రతుకు లేదు. దేవుణ్ణి మరచి దేవునితో మాకు పని లేదన్నట్టుగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన పనుల్లో, ఉద్యోగాల్లో, పనిబాటల్లో ఎప్పుడు కూడా మనం దేవుని గురించి ఆలోచించం కదా. లేచిన దగ్గర నుంచి మన పనుల గురించో, మన పనిబాటలో, మన సంపాదనో, మన పొలమో కదా, మన పంట, ఇదే మన ఆలోచన, ఇదే మన పరిస్థితి. దేవుణ్ణి గురించిన ఆలోచన లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఇది మానవునికి క్షేమమా, ప్రమాదమా? అత్యంత ప్రమాదం, మామూలు ప్రమాదం కూడా. మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నాడు మానవుడు. దేవుణ్ణి గురించిన ఆలోచన లేకుండా మానవుడు జీవిస్తున్నాడు అంటే అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. ఒకవేళ మనం ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళితే భయంకరమైన కరోనా పరిస్థితులు మనం చూసాం కదా. భయంకరమైన కరోనా పరిస్థితులు మనం చూసాం. ఆ రోజుల్లో బయటికి వెళ్ళాలన్నా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం కదా. ఇంకొకరి శ్వాస మనం పీల్చుకోకుండా మన శ్వాస ఇంకొకరికి ఊపిరి ద్వారా వచ్చిందండి జబ్బు. ఎట్లా వచ్చింది చెప్పండి? ఒకరి నుండి ఒకరికి ఎలా వచ్చింది కరోనా? ఊపిరి ద్వారానే. మనం పీల్చుకొని వదులుతున్న ఊపిరి ఇతరులకు ప్రమాదంగా మారింది. ఒక రోజున మాస్కులు పెట్టుకున్నాం కదా. వాళ్ళు ఎవరైనా దగ్గితే ఆ తుప్పర్లు ఇక్కడ పడితే అక్కడ మనం ఇలా చేయి పెట్టామనుకోండి, వెంటనే ఏం చేసాం? శానిటైజర్తో కడుక్కున్నాం. నేనంటాను, మానవుని జీవితం ఎంత అల్పమైనదో చూడండి. ఇది అర్థం కాక మానవుడు మిడిసిపడుతున్నాడు, ఎగిరిపడుతున్నాడు. దేవుణ్ణి గురించిన ఆలోచన లేకుండా అనేక సార్లు దేవుణ్ణి గురించిన మాట వినబడుతున్నప్పటికీ కూడా ఆయనతో మనకేం పనిలే, 3 పూట్ల తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ మన ప్రాణము ఆయన కంట్రోల్లో ఉంది అన్న సంగతి మర్చిపోతున్నాం. అందుకే మనం చదువుకున్న మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడు పౌలు. లూకా ఈ మాట రాస్తూ మనము ఎక్కడ బ్రతుకుతున్నాం? మనం అనుకుంటున్నాం మనం ఇంట్లో బ్రతుకుతున్నాం, మన ఊరిలో బ్రతుకుతున్నాం, మన సంపద చుట్టూ మనం బ్రతుకుతున్నాం, మన కుటుంబంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు మనము ఆయన యందు బ్రతుకుచున్నామన్న సంగతి మర్చిపోవద్దు. మన బ్రతుకు దేవునిలోనే ఉంది. దేవుడు మనలను బ్రతికించాలి అనుకుంటున్నాడు. మన బ్రతుకు అంటాడు. అలాగే ఒక మాట చూద్దాం, చూడండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మనం అపోస్తుల కార్యం మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడు కదండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడు. రెండవది చదవండి. ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని కృప వలన బ్రతుకుచున్నామనే మాట చూడే, నేను తప్పు చెప్పానా? 3:22. అదే విలాప వాక్యంలోనే ఉంటుంది. సరే, 22వ వచనం ప్రారంభంలోనే ఉంది కదా, యెహోవా కృపగలవాడు అంటూ ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ కూడా బ్రతుకును గురించి మాట్లాడుతున్నాడు. అంటూ మనము నిర్మూలము కాకున్నాము అన్నాడు. అంటే ఎంతోమంది నిర్మూలమైపోయారు కదా. మొన్నే విన్నాం, నిన్న పండగ రోజు అనుకుంటా, 25వ తారీఖు రాత్రి ఇంకో బస్సు కాలిపోయింది కదా. ఇప్పుడు బస్సులు కాలటం అంటే ఎట్టుందంటే దీపావళి ముందులు కాలినట్టు కాలుతున్నాయి. ఏసీ బస్సు పండగకు వచ్చారు, మరలా తిరిగి వెళ్తున్నారు. కర్ణాటకలో శివమొగ్గ నుండి మరొక ప్రాంతానికి వెళుతూ ఉండగా వారు నిర్మూలమైపోయారు. ఒక నెల కిందట మనం చూసాం, దాదాపు 30 మంది దహించిపోయారు. రోడ్డు ఎక్కితే తిరుగా క్షేమంగా ఇంటికి చేరతామనే నమ్మకం ఉందా? నమ్మకం లేదు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, విలాప వాక్యముల గ్రంథములో ప్రవక్త అంటున్నాడు, యెహోవా కృపగలవాడు. ఆయన కృపను మనకు ఎలా చూపిస్తున్నాడంట? ఆయన వాత్సల్యము పొడిగిస్తూ ఉన్నాడు మన పట్ల. అందుకే మనము నిర్మూలము కాకున్నాము అన్నాడు. అంటే దేవుని కృప వలన దేవుని కృప వలన మనం బ్రతుకుచున్నాం. ఒకటి, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఒకటి ఆయన యందు అంటే ఆయనలో బ్రతుకుచున్నాము. ఆయన ద్వారా బ్రతుకుచున్నాము, అంతే కదా. కృప వలన బ్రతుకుచున్నామంటే ఏం పెట్టాలి దీనికి? ఆయనలో బ్రతుకుచున్నాము, ఆయన ద్వారా బ్రతుకుచున్నాము. ఆయన ద్వారా మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన అని పిలువబడుతున్న దేవునికి మనము లోబడి ఉండాలా లేదా కదండి? ఎలాగూ లోబడాలి? మంచిదేనండి, ఈరోజు మీరు చెప్పారు, మేము కూడా వింటాం. మేము ఆయన యందే బ్రతుకుతున్నాం, దేవుని యందే బ్రతుకుతున్నాం, దాంట్లో ఏ సందేహం లేదు. ఆయన అనుదినము కృప చూపిస్తూ వాత్సల్యత చూపిస్తున్నాడు కాబట్టే బ్రతుకుతున్నాం. నాకు తెలిసి ఒక మాట చెప్పాలంటే, మందిరం కట్టే దినాల్లో నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నర్సయ్య గారు మందిరం కట్టేదాకా ఉంటాడా అని నాకు అనుమానం. ఎందుకంటే అప్పుడే ఆయన ఒకసారి అద్దంకి ఒక హాస్పిటల్ దగ్గర, నేను కూడా ఉన్నాను పక్కనే, డాక్టర్ గారు బీపీ షుగర్ చూస్తే నాకు చెప్పింది ఆ డాక్టర్ అమ్మ, మన సంఘానికి వచ్చే భారతి, అన్న ఈయనకి 500 వద్దన్నాడు. 5 జేబులు 500 ఉండేవి కావాలని. ఏందమ్మా 500 ఉండేయా? అవసరం లేదమ్మా, చక్రాయపాలు ఎంత 5 రూపాయలు ఇస్తే తీసుకెళ్తారు అని అన్నావు. 5 రూపాయలు కాదు 500 ఉంది ఈయనకి అన్నాడు. ఉంటే ఉండేలమ్మా, చక్రాయపాలనికి 500తో పని లేదు, 5 రూపాయలకి వెళ్ళిపోతాడన్న. షుగర్ 500 ఉందన్నా అంది. నేను లిక్కుపడ్డా. ఎన్నేళ్ళు అవుతుంది తెలుసా? ఇది జరిగి ఎన్నేళ్ళు అవుతుంది తెలుసా? నరసింహ గారికి గుర్తుందో లేదో కానీ నేను అనుకున్నాను, ఇంకొక వారం రోజుల్లో 500 షుగర్ అంటే ఇంకేముంది, ఇంకొక వారం రోజుల్లో నరసయ్య గారు ఇంకొన్నాడు కావాలనుకున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? 500 షుగర్ ఉందని చెప్పి 5 ఏళ్ళు దాటింది.
5 ఏళ్ళు 7 సంవత్సరాలు అయింది నాకు తెలిసి. 7 సంవత్సరాల కిందట ఎవరు నేను చెప్తుంది. మరలా ఈ పని జరిగేటప్పుడు కూడా ఒకసారి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పూర్తిగా దెబ్బతిన్నాడు. ఆ కష్టమే అనుకున్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఆరోగ్యం ఉండి బ్రతికాడా, దేవుని కృప ద్వారా బ్రతికాడా? చెప్పండి. ఎవరు తక్కువ చెప్పండి? మనకి ఉండే వాళ్ళకి ఎవరికి షుగర్ లేనివాళ్ళు ఎవరు? బీపీ మోహన్ రావు అని నాకు తెలిసి చానాళ్ళ నుంచి షుగర్తో బాధపడుతున్నాడు. నేను బీపీతో దాదాపు 11 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని ఎందుకు కాదా బ్రతుకుతుంది? మనం వేసుకునే మందుల వల్ల కదా. ఇందాకే ఒక మాట ఎవరితోనో మాట్లాడుతూ దారిలో అనుకున్నాం, కరోనా వచ్చింది. నాకు తెలిసి అద్దంకి సంఘంలో కానీ చుట్టుపక్కల మన సంఘాల్లో ఒక్కళ్ళు కూడా కరోనా వల్ల మన సంఘాల్లో ఎవరు చనిపోలేదు. మన దగ్గర డబ్బు ఉందా? లక్షల కోట్ల ఆస్తి ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేంట్లో చనిపోయాడు? కరోనాలో. మన దగ్గర లక్షలు ఉన్నాయా? కాపాడింది ఎవరు? దేవుడు కాదా? దేవుని కృప కాదా? ఎంతమంది వెళ్ళిపోయారండి కరోనాలో. మనల్ని సాక్షులుగా ఉంచాడండి ఆ కరోనాకి. మన పిల్లలకి ఒకరోజు అడుగుతారు వాళ్ళు, అప్పుడెప్పుడో కరోనా వచ్చిందంటగా, మీ కాలంలో మేము పుట్టకముందు ఎప్పుడో కరోనా వచ్చిందంటగా, మా అమ్మోళ్ళు కూడా పుట్టకముందు మనవాళ్ళు మనవరాళ్ళు అడుగుతారు. అప్పుడు మనం సజీవ సాక్ష్యాలం. అవును, కరోనా వచ్చింది, అప్పుడు ఇలాగుండేది ఇలా జరిగింది. మందిరాలు మూసేశారు, గుళ్ళు మూసేశారు, మసీదులు మూసేశారు, బళ్ళు మూసేశారు, హాస్పిటల్ మూసేశారు కదండి. ఏమన్నా పని చేసిన బ్యాంకులు మూసేశారు. తెరిచి ఉన్నాయి ఏముండయి చెప్పండి? అసలు ప్రతి ఇల్లు కూడా తలుపులు వేసుకొని ఉన్నాం కదండి. మర్చిపోయామా? కరోనా వచ్చినా కూడా దేవునికి మానవుడు భయపడలేదు. దేవుడు ఎప్పుడు కూడా భయపెట్టాలనో రోగాలు తీసుకురాడు. మనము దేవుణ్ణి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు మనకి ఏదైనా సంకల్పించేది. ఒకటి, మనము ఆయన యందు బ్రతుకుచున్నామన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. రెండవది, ఆయన కృప వలన మనము బ్రతుకుచున్నాము. కృప వలన మనం బ్రతుకుచున్నాము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, తిమోతికి ఏం చెప్తున్నాడు. ఆయన మనుషులలోనూ రక్షణ పొంది సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. చాలు. దేవుని యొక్క నిశ్చయత ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ ఏమిటి అంటే చెప్తున్నాడు, రక్షణ పొందాలి అంతే. ఇంకేమి ఎక్కువ చెప్పట్లేదు ఆయన. రక్షణ పొందాలి. నేను అడుగుతున్నాను, నీవు రక్షణ పొందావా? రక్షణ యొక్క అవసరత ఉంది కాబట్టే పౌలు తిమోతికి ఈ ఉత్తరం రాస్తూ ఈ మాట అంటున్నాడు. ఎవరెవరంట రక్షణ ఎవరు పొందాలి? యేసు ప్రభుని ఎవరు నమ్ముకోవాలంటే క్రైస్తవులు నమ్ముకోవాలి కదా. ఫలాని కులస్తులు నమ్ముకోవాలి కాదు. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించింది ఎవరి కొరకంటే క్రైస్తవుల కొరకు కాదు. ఎవరి కొరకంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం, ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్ క్రైస్తవుల పండగ కాదు, ప్రజలందరి పండుగ. అలాగే మనం గమనిస్తే ఇక్కడ మనుష్యులందరూ రక్షణ పొందాలి అన్నాడు. దీంట్లో జాతి కుల మత భేదము లేదు. ఎవరైతే దేవుని యందు బ్రతుకుచున్నారో, ఎవరైతే దేవుని కృప ద్వారా లేదా దేవుని ద్వారా బ్రతుకుచున్నారో వారందరూ కూడా ఏం చేయాలంట?
ఇక్కడ బ్రతకటం దేవుని కృపలో బ్రతుకుతున్నాం, దేవుని యందు బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకేమీ ఇబ్బంది లేదనుకుంటే పొరపాటే. దేవుని యందు దేవుని కృపలో బ్రతికినా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణ అంటే ఏంది కదా? మనం పోలీస్ స్టేషన్ మీద ఏమి రాస్తారు? రక్షణ నిలయం అంటారు. దాని అర్థం ఏంటి? మనకు ఆపదలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని రక్షిస్తారు అని ఉద్దేశం. రక్షణ అంటే ఆపదలో ఉన్నవాడిని, ప్రమాదములో ఉన్నవాడిని రక్షించడం. మానవులందరికీ రక్షణ ఎందుకు కావాల్సి వచ్చింది? మానవులందరికీ రక్షణ ఎందుకు కావాల్సి వచ్చిందంటే మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. అది మానవులందరూ ప్రమాదంలో ఉన్నారు. ఏమిటి ఆ ప్రమాదం అంటే మానవుడు పాపములో ఉండటమే ప్రమాదం, ఇంకేమీ లేదు. పాపములోనే పుట్టాడు, పాపములోనే జీవిస్తున్నాడు. పాప స్వభావం, పాప నియమం మన శరీరంలో ఉంది. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. కాబట్టి పాప స్వభావం అనేది మనలో ఉంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని ఉంది. పాపం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడా? చెప్పండి. స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమై ఉండాలి? మనం ఏం చేసి ఉండాలి కదా? పుణ్యం చేసి ఉండాలి, అంతేనా కదా? మనం బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు భిక్షగాళ్ళు వచ్చి కదా అడుక్కునేవారు వచ్చి, అమ్మా అయ్యా ₹1 ఉంటే అయ్యా నీకు పుణ్యం వచ్చుద్ది అంటాడు వాడు. అంటాడా లేదా? ఏమంటాడు? ₹1 ఉంటే వెయ్యి అంటే నీకు పుణ్యం వచ్చుద్ది అయ్యా అంటాడు. మనం వెంటనే ఎతికి జేబులోంచి ₹2 తీసి వాడికి వేస్తాం. వాడు ఇండైరెక్ట్గా మనల్ని ఏమన్నాడు చెప్పండి? ఒరే పాపి, అంతే కదా? పుణ్యం లేనోడు ఏమంటారు? పుణ్యం లేనోడిని పుణ్యం అన్నా పరిశుద్ధత అన్నా రెండు ఒకటే. స్వర్గానికి పోవాలంటే ఏం కావాలి? ఎందుకు వీడు గబగబ పుణ్యం వచ్చు ధనంగా ఎందుకు గబగబ చిల్లర తీసి డబ్బులు ఎందుకు వేస్తాడు? పుణ్యం కావాలి అన్న సంగతి మానవునికి అర్థమైంది. ఏం కావాలి? పుణ్యం. దేనికి పుణ్యం? తినటానికి ఏం పనికిరాదు. ఇది దేనికి పనికి వచ్చింది? చచ్చిపోయిన తర్వాత యమగుండం అనేది ఒకటి ఉంది, పాతాళం అనేది ఒకటి ఉంది. మనం అక్కడికి పోయి తగలబడకుండా ఉండడానికి ఏం కావాలి? పుణ్యం కావాలి. పుణ్యం రావాలి అంటే మనలో ఏం పోవాలి? పాపం పోవాలి. ₹1 ఆడేస్తే పాపం పోతే నీకు పుణ్యం వచ్చిందని వాడు చెబుతాడు. మనకి చెప్పగల టక్కన వేస్తాం. పేదవాడు అడుక్కునేవాడికి సహాయం చేయడంలో తప్పు లేదు, కానీ ఒకటే ఆలోచించాలి, పుణ్యం కావాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే, స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక మానవుడు ఏం కావాలి? పుణ్యం కావాలి. అంటే పాపము నుండి విడిపించబడటమే పుణ్యం. ఆరోగ్యం కావాలి అంటే దాని అర్థం ఏం పోతే వచ్చింది? ఆరోగ్యం. హాస్పిటల్కి వెళ్ళాం, పేషెంట్ దగ్గరికి వెళ్ళాం, అమ్మా జబ్బు తగ్గకపోతే తగ్గిపోయింది, నీకు ఆరోగ్యం వచ్చిందిలేమ్మా అన్నావు అనుకో, ఆ పేషెంట్ పైకి కిందకు చూస్తాడు మనల్ని. ఎందుకు? వీడు పోయేటట్టున్నాడు, నువ్వు చూపించుకో ఈ హాస్పిటల్ అంటే. అంటే జబ్బు తగ్గకపోయినా పర్వాలేదు, నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడులే అమ్మా అన్నావు అనుకోండి. నీకేమైనా మెంటల్ అంటాయా? జబ్బు తగ్గకుండా ఆరోగ్యం ఎట్టొచ్చుంది? ఆరోగ్యం రావడం అంటేనే జబ్బు తగ్గిపోవడం కదా. జబ్బు తగ్గిపోతే ఆరోగ్యం వచ్చినట్టు. అలాగే పాపం పోతేనే పుణ్యం వచ్చుద్ది. పాపం పోకుండా పుణ్యం రాదు ఏ మానవునికి. ఏ ప్రపంచంలో ఏ మానవుడైనా ప్రజలందరికీ ఒకే నియమం, పాపం పోవాలి. నేనే బైబిల్లో చెప్పట్లే, ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి కదండి. మనం ఎందుకు ఏదేదో కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే పాపం పోగొట్టుకోవడానికి. పాపం పోతే కానీ పుణ్యం రాదు, చీకటి పోతే కానీ వెలుగు రాదు కదండి. మనం అన్ని లైట్లు ఆపేసామనుకో ఏముంటుంది? ఇక్కడ చీకటి ఉంటుంది. చీకటి పోవాలి అంటే ఏమి రావాలి? వెలుగు రావాలి. వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఉండమన్నా ఉండదు. వెలుగు వచ్చింది అంటే చీకటి వెళ్ళిపోయినట్టే దాని అర్థం. ఇదిగో అటుపక్క వెలుగంతా మీరు అటుపక్క ఉండండి, నేను చీకటి ఆ మూలలో ఉంటానని ఉంటుందా? కాబట్టి పాపము పోవాలి అంటే ఏమి రావాలి? పుణ్యం రావాలి నీ జీవితంలో, పరిశుద్ధత రావాలి. ఈ పరిశుద్ధత ఎలా వచ్చుద్ది? ఇది పాయింట్ ఇక్కడ. ప్రపంచమంతా జనానికి అర్థం కాని సూత్రం ఏంటంటే
ఈ పుణ్యం ఎలా వచ్చుద్దో అర్థం కాక వాడు భిక్షగాడు అడిగితే రూపాయి అడిగితే పుణ్యం వచ్చుద్దన్నా, అమ్మ ఒక చీర ఉంటే అమ్మ నీకు పుణ్యం వచ్చుద్దన్నా ఒక చీర ఇస్తున్నావు. ఎందుకు? పుణ్యం ఎలాగోలాగా సంపాదించాలి అనేది అందరి ప్రయత్నం. ఒకడు వస్తాడు మధ్యాహ్నం, అమ్మ ఆకలి అవుతుంది నీకు పుణ్యం వచ్చుద్ది కాస్త ముద్ద అన్నం పెట్టమ్మా అనగానే వాడికి అన్నం పెడుతున్నావు. అంటే అన్నం పెడితే పుణ్యం వచ్చుద్దా? చేరిస్తే పుణ్యం వచ్చుద్దా? దాన ధర్మాలు చేస్తే పుణ్యం వచ్చుద్దా? లేదా ఎదుటోడికి భోజనం పెడితే పుణ్యం వచ్చుద్దా? మంచినీళ్ళు ఇస్తే పుణ్యం వచ్చుద్దా? అంటే ఏదో ఒకటి చేసి పుణ్యం సంపాదించుకోవాలి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే. ఈ పుణ్యం వస్తేనే పాపం పోతుంది. పాపము ఉంటే పుణ్యం రాదు, పుణ్యం వస్తే పాపం ఉండదు. ఈ పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళాలి అని మానవ ప్రయత్నం. కానీ పుణ్యం ఎలా దొరుకుతుందో, పరిశుద్ధత ఎలా దొరుకుతుందో, పాపం ఎలా పోతుందో అర్థం కాకే ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు, సమాధానం లేదు. ఎంత సంపాదించిన ఆస్తి ఉన్న సమాధానం. ఈ పాపం ఎట్లా పోద్దో అర్థం కావట్లేదు, పుణ్యం ఎట్లా సంపాదించుకోవాలో అర్థం కావట్లేదు. దేవుడు ఏం చెబితే అని అంటున్నావు, అది చేసేస్తున్నావు. ఒకవేళ అట్టన్నా వచ్చు దేవునని, కానీ నమ్మకం కుదరట్లా. నిన్న బస్ స్టాండ్లో భిక్షగాడు అడిగాడు, ఒక రూపాయి ఉంటే ఏమో నీకు పుణ్యం వచ్చిందో, వేసాము. మళ్ళీ మరుసటి రోజు వాడు అదే అడుగుతాడు, మళ్ళీ వేస్తావు. అరే నేను వేసాను కదా, నాకు ఆల్రెడీ వచ్చేసింది పుణ్యం అని ఎవడని చెప్పగలడా? భూమి మీద రాలేదు. వస్తే మనసులో నెమ్మది వస్తుంది. పాపం పోయిన తర్వాత మానవ హృదయంలో నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. దానికే పేతురు అన్నాడు, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. వేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడే కానీ పాపం పోయినట్టుగా దాఖలా లేదు. అందుకే ఆయన యేసు ప్రభువు మనల్ని బ్రతికిస్తూ మనము ఆయన ద్వారా బ్రతుకుతుండగా ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మానవుని పాపాన్ని తీసివేయడానికి, మానవుని పాపాన్ని నిర్మూలన చేయడం మానవుని చేత కావట్లేదు. పాపం తీసివేసుకొని పుణ్యం సంపాదించుకోవడం మానవుడికి చేత కావట్లేదు. కాబట్టి ఎందుకు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి పుణ్యం ఇవ్వడానికి పుణ్యాత్ముడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పుణ్యనామ బలియాగం అంటాడు, పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. అంటే ఆ రక్తము పరమాత్మ. ఒక పాపి మారు మనసు పొందాలి అంటే, ఒక పాపి పాపం పరిహరించబడాలంటే రక్తము చెందించాలి. తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం అన్నాడు. నేను చెప్తుంది బైబిల్లో మాట కాదు ఇది, బైబిల్లో శ్లోకం కాదు ఇది. మన వేదాలు, శ్రేష్టమైన మన వేదాల్లో ఋషి పుంగవులు రాయించిన మాట ఇది. అంటే ఆ రక్తము ఎవరిదై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. మానవుని పుణ్యం కొరకు దానంగా సిలువలో అర్పించాలి. మానవుని పుణ్యం కొరకు తన ప్రాణాన్ని దానం చేయాలి. ఎవరు చెప్పండి మానవుని పుణ్యం కొరకు ప్రాణాన్ని దానం చేసినవాడు, రక్తాన్ని కార్చినవాడు ఈ భూచరిత్రలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు తప్ప. అక్కడికే రావాలి మనం. యేసుక్రీస్తు తప్ప మానవుని ప్రాయశ్చిత్తం కొరకు, మానవుని పాప పరిహారం కొరకు యేసుక్రీస్తే, ఆ పుణ్యాత్ముడే మానవునికి పుణ్యాన్ని ఇవ్వడానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. మనందరి పాపముల కొరకై కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని సెలవిచ్చాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించాలి. అదే రక్షణ పొందడం అంటే. ఇక్కడ పేతురు అంటున్నాడు, రక్షణ పొంది, రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. రక్షణను అంటే ఊరికేదో పొందామంటే పొందాం కాదు, అది అనుభవ జ్ఞానం. మన ఆలోచనలో, ఆ జ్ఞానములో రక్షణ గురించి అవగాహన కలిగి ఉండాలి. రక్షణ పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటంటే, యేసుప్రభువా నేను పాపిని, పాపములోనే పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను. నా పాపాన్ని పరిహరించడానికి ఆ పరలోకము నుండి ఈ భూలోకానికి నీవు మానవుడిగా వచ్చి నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు నా పాపాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధుడిగా, పుణ్యాత్ముడిగా చేయడానికి నా కొరకు ఆ కలువరి సిలువలో బలి అయిపోయావా ప్రభువా? నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావా? నేను చేతులతో చేసిన పాపాలను బట్టి నీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నేను ఆలోచనలతో చేసిన పాపాన్ని బట్టి నీ తలకు ముండ్ల కిరీటం,
నా హృదయంతో నేను చేసిన పాపాలను బట్టి నా హృదయంలో బల్లెపోటు నీ హృదయంలో, నేను పాదములతో చేసిన పాపాలను బట్టి నీ పాదములలో మేకులు కొట్టబడ్డాయి. నా పాపం కొరకే కదా నీవు సిలువలో మరణించింది. నీవు కార్చిన ఆ పరిశుద్ధ నిర్దోషమైన నిష్కళంకమైన పుణ్యాత్ముని రక్తములో నన్ను కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ఎవరైతే ఈ ప్రార్థన చేస్తారో వారు రక్షణ అనే దాంట్లో అనుభవ జ్ఞానంలోకి వచ్చినట్టు. అది చేయకుండా ఎన్ని సంవత్సరాలు మనం మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు మనం దేవునికి కానుక ఇచ్చినా దానివలన ప్రయోజనం లేదు. అందుకే అనుభవ రక్షణ పొంది అంటాడు. రక్షణ పొందాలి. మాకు చర్చి ఉందండి, మేము చర్చికి వెళ్తామండి, కానుకిస్తామండి, మంచిదే, కానీ రక్షణ పొందాలి. నీ కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువును ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నామన్న సంగతి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. రక్షణ పొందే వారంగా ఉండాలి అని మనం చూస్తాం. అలాగే మరొక మాటను ఒక మాట జ్ఞాపకం చేద్దాం. ప్రభు తన మహాకృప వలన లూకా సువార్తకు రండి. లూకా సువార్త 13వ అధ్యాయం ముగిస్తున్నాను నేను. లూకా సువార్త, మీకు భోజనాలు కూడా ఇక్కడే ఉన్నాయి, కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదు. లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనస్సు లేకపోతే మరణముంది అంటూ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాడు. మరియు ఈ ఉపమానము చెప్పిన ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెతకచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివలన ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకును ఈ సంవత్సరము ఉండనిమ్ము అన్నాడు. చాలు. ఇక్కడ జరుగుతున్నది అంటే, ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోటలోకి వచ్చాడు. ఆ ద్రాక్ష తోటలో ఏముందంట? ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు. చూస్తే చెట్టు బాగానే ఉంది, కానీ ఆకులు బాగానే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, ఏమి లేవు, దానికి కాయలు లేవు. పోనీలే, చెట్టు పచ్చగా ఉంది, కాయలు లేకపోతే లేకపోయిందిలే, చెట్టు పచ్చగా ఉంది, ఉన్నాయిలే షోగా అనుకున్నాడా? అనుకోడు. ఏం కావాలి? చెట్టు. ఏమి ఇవ్వాలి? చెట్టు అన్నాక ఏమి ఇవ్వాలి చెప్పండి? కాయలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు దేనికి పెంచుకుంటాం? ఏం తెలియదు ఆ మాత్రం? ఎప్పుడు తినలా? మామిడి చెట్టు దేనికి పెంచుకుంటాం? ఫ్యాన్లు అన్నీ ఆపేశారు, ఒక్కదేస్తుంది. ఆ 2 అన్న వేయండి. మామిడి కాయల కొరకు పెంచుకుంటాం. ఇంకొక ప్రశ్న, ఇటు చూడండి, నాకు వెళ్ళేది. కరేపాకు చెట్టు దేనికోసం పెంచుకుంటాం? కరేపాకు చెట్టు కాయల కోసమా? ఆకు కోసం. మళ్ళీ నా వైపు చూడండి. టేక్ చెట్టు దేనికోసం పెంచుకుంటాం? కర్ర కోసం కదా. 3 చెట్లే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాని కొరకు పెంచు. ఒకవేళ మామిడి చెట్టు కాయలు ఇవ్వకుండా నేను ఆకులు ఇస్తాను, కర్ర ఇస్తాను అంటే ఉంచుతామా, నరికేస్తామా? ఇంట్లో ఉంచుతాం దాన్ని. ఎందుకు? అది దాని స్వభావం ఏంటి? కాయలు ఇవ్వడమే దాని స్వభావం. దాన్ని పెంచుకునే దేని కొరకు? కర్ర కొరకు, ఆకు కొరకు పెంచం దాన్ని. దాని లక్షణం ఏంటి? అది కాయలు ఇవ్వాలి. కాయలు ఇవ్వకపోతే నరికేస్తాం. ఒకవేళ కరివేపాకు చెట్టు అందనుకో, ఇలాగూ ఇదిగో ఈ సంవత్సరం నుంచి నేను
ఆకులు ఇవ్వనులే, కొమ్మలు బాగా కర్రిస్తాను, కాయలు కూడా ఇస్తాను, తిందురు కానీ అంటే తిండాము. కరివేపాకాయలు ఉంచుతాం, కొట్టేస్తాం. ఆకు ఇవ్వాల్సిన చెట్టు ఆకే ఇవ్వాలి, పండ్లు ఇవ్వాల్సిన చెట్టు ఫలాలు ఇవ్వాలి, కర్ర ఇవ్వాల్సిన చెట్టు దాని లక్షణం ఏదో అది ఇవ్వాలి. ఏదో ఒకటి ఇవ్వాలి చెట్టు అన్న తర్వాత, అవునా కదా? ఏదో ఒకటి ఇవ్వాలి, కర్రన్నా ఇవ్వాలి, ఆకైనా ఇవ్వాలి, ఫలమైన. అంటే చెట్టు అనేది దేనికది? మానవునికి ఏదో ఒకటి ఇవ్వడానికే చెట్టు ఉంది. చెట్టు యొక్క ఉద్దేశం ఏదో ఒకటి ఇవ్వడానికే. అలాగైతే అతడు నీటి కాలవల్ల ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అన్నాడు. ఎవరిని గురించి? మానవుని గురించి. దానియేలు గ్రంథములో రాజా ఆ చెట్టు నిన్నే సూచించుచున్నది అన్నాడు కదా. ఇప్పుడు చెట్టు ఎవరి గుర్తుగా ఉంది? అది చెట్టు లక్షణం ఏదో ఒకటి ఇవ్వాలి. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఈ ద్రాక్ష తోటనే సంఘములో ఒక అంజూరపు చెట్టుగా నిన్ను నన్ను నాటితే మనం ఏమి ఇవ్వకపోతే, ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు నేను చెప్తుంది, ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. చాలామంది అంటారు, మీరు డబ్బులు ఇవ్వమని అడుగుతారులే అయ్యా. మందిరానికి వచ్చే వాళ్ళందరినీ ఏమడుగుతారంట? పాస్టర్లు డబ్బులు అడితే. సరే, అలాగైతే మీ ఊరే సాక్ష్యం మాకు కదండి. మీ ఊరే మాకు సాక్ష్యం. ఇంత మందిరం కట్టాం, మీ ఊర్లో ఎవరింటికైనా వెళ్ళి ₹1 అడిగామా? చెప్పండి. ఎవరింటికైనా వచ్చి మేము ₹1 ఇవ్వండి, మేము చర్చి కడుతున్నాము అని అడిగామా? అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరని నేను అంటలేదు. మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం అది కాదు. ఈ ఊరిలో ఒక మందిరం ఏర్పడాలి, మంచి దేవుని వాక్యం ప్రకటించబడాలి. మాకు భారంతో మీరు చూశారు కళ్ళారా. మేము రకరకాల పనులు చేసుకునేవాళ్ళం. మా పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి బొచ్చెలు మోసాం. గోడలు కట్టేటప్పుడు అన్ని కూలి పనులు మేమే చేసాం. ఇక్కడ ఉండి చూశారు మీరంతా. మీరే సాక్ష్యం, మాకు ఇంకెవరు అవసరం లేదు. మీరే సాక్ష్యం. ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చి పనిచేసిన వాళ్ళల్లో. దేని కొరకంటే ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి అనే ఉద్దేశం మాది. ఈ గ్రామంలో ఉన్న వారందరూ, చక్రాయపాలెంలో ఉన్న వారందరూ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యేసు ప్రభు యొక్క ప్రేమ వాళ్ళకి అర్థం కావాలి అంటే ముందు మనం ప్రేమ చూపించాలి. చక్రాయపాలెం మీద మేము ప్రేమ చూపించాలి. ప్రేమ ఎలా మాటలతో చెప్తే సరిపోద్దా? అందుకే మీ కళ్ళెదురుగా వచ్చి మేము ప్రయాసపడి ఇక్కడ మందిరం. ఎవ్వరికి ఈ బేల్దారి పని చేసేవాళ్ళు ఎవ్వరు లేరు మాలో. మేమెవ్వరం ఆ పని చెరిగిన వాళ్ళం కాదు, తిరిగిన వాళ్ళం కాదు. పని చేసేటప్పుడు దెబ్బలు తగిలాయి, కోసుకుపోయాయి, గాయాలు. వాడికైతే పాపం కోటేశ్వరరావు చానాళ్ళు 6 నెలలు 7 నెలల కాలు నొప్పితో బాధపడ్డాడు. ఇటుక పడింది వాడి కాలు మీద. ఎందుకు అంటే యేసు ప్రభువుని మీరు కూడా నమ్ముకోవాలి. మేము మొదలుపెట్టి చర్చి కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి అనుకుంటా మొదలుపెట్టి వసూలు చేసామనుకో, ఊరు మొత్తం తిరిగి రేపొద్దున మేము చెబితే ఎవరు వింటారా? మా మాటకి విలువ ఉంటుందా? ప్రేమ చూపించాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి ప్రభు కొరకు. మిమ్మల్ని ఏమీ చేయమంటలేదు మేము. కేవలం మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. హృదయము పాపముతో నిండిన కపట కేంద్రం అది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు ఇర్మియా. ఆ హృదయాన్ని అడుగుతున్నాడు, కుమారుడా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. ఇదిగో నేను తలుపున తలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని నీ హృదయాన్ని అప్పగిస్తే. మనుషులందరూ ఆయన ద్వారా బ్రతుకుచున్నారు, ఆయన వలన బ్రతుకుచున్నాం. నీవు రక్షించబడితే ఆయనతో సదాకాలం బ్రతుకుతావు. అది 3వ మాట అయిపోయింది. అర్థమైందా? ఆయన యందు బ్రతుకుచున్నాము. 2వది ఆయన ద్వారా బ్రతుకుచున్నాం భూమి మీద. చనిపోతే ఆయన దగ్గర బ్రతుకుతాం పోయి, లేకపోతే పాతాళంలో బ్రతకాల్సి వచ్చింది. చచ్చిపోయినాక మన శరీరానికే చావు, కానీ ఆత్మకు చావు
లేదు. అటు నరకంలో అయినా, అగ్ని యమగుండంలో అయినా, స్వర్గంలో అయినా మన ఆత్మ బతికే ఉంటుంది. ఆయన దగ్గర బ్రతుకుదాం. అందుకే ఆయన అన్నాడు, పరలోకానికి వెళుతూ నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. ఒకసారి మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు కాబట్టి నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. నమ్మనోళ్ళ గురించి, రక్షణ పొందనోళ్ళ గురించి, మారు మనస్సు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారి గురించి ఆ మాట అన్నాడు. మరి రక్షించబడిన వారి గురించి ఏమన్నాడు? నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుస్తున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ రాత్రి ఈ సంవత్సరం ముగింపుకు వచ్చా. ఆ తోటమాలి అడుగుతున్నాడు, ఈ అంజూరపు చెట్టు నరికేవయ్యా, దానికి కాయలు లేవేవి లేవు, అనవసరంగా అది సారమంతా తీసుకుంటుంది, ఆ పొలంలో సారమంతా తీసుకుంటుంది, మిగతా ద్రాక్ష చెట్లు సరిగా మొలవనీయట్లేదు, ఇదే పీకేస్తుంది శక్తి అంతా, ఏమీ ఉపయోగం లేదు, ఫలాలు లేవు, కొట్టేయి, తీసేయి అని యజమాని చెప్తే అక్కడ పనిచేసేవాడు అంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉండనివయ్యా, ఈ సంవత్సరం నేను దీనికి ఎరువేస్తాను, పాది తీస్తాను, నీళ్లు పోస్తాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరం కష్టపడతాను, ప్రయాసపడతాను, వచ్చే సంవత్సరమైనా మారు మనస్సు లేదా రక్షణ అనే ఫలాన్ని ఫలిస్తుందేమో ఈ చెట్టు, ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు అని మన కొరకు ప్రభు కుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉన్నది అంటున్నాడు. నరికివేయాల్సిన చెట్టు ఆ తోటమాలి అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం దాన్ని ఉన్నాయ్యా. వాస్తవానికి మన పరిస్థితులను బట్టి ఎప్పుడో మన జీవితాలు ముగించబడాల్సి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళ ముందు ఈ పేరు పెట్టి ఇలా నా పేరే చెప్తా, సన్నీని ఈ ఒక్క సంవత్సరం ఉండి అయ్యా, మోహన్ రావు గారిని ఈ ఒక్క సంవత్సరం ఉండి అయ్యా, నరసయ్య గారిని ఈ ఒక్క సంవత్సరం ఉండి అయ్యా, వందనం గారిని ఈ ఒక్క సంవత్సరం ఉండేవు, కిషోర్ గారిని ఈ ఒక్క సంవత్సరం, ప్రతి ఒక్కరిని గురించి ఆయన ఇంకొక సంవత్సరం అని అక్కడ అడుగుతున్నాడు. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇది దేవుని యందు బ్రతకడం అంటే. దేవుడు లేకుండా మన బ్రతుకు లేదండి. దేవుడు దయాదాక్షిణ్యాలతో మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషిస్తున్నాడు. మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే డబ్బు కలిగిన వాళ్ళు ఎందరో దాటి వెళ్ళిపోయారు ఈ దినాన్ని చూడలేక. మనం ఉన్నామంటే మన పక్షాన ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ ఒక్క సంవత్సరము ఉండనివ్వు. అందుకే మరి ఒక సంవత్సరం 2026 సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన సంవత్సరంలో ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. సంతోషం. ఈ సంవత్సరం అంతా దేవుడు వాస్తవం 18వ తారీఖు మందిర ప్రతిష్ఠ జరిగిందనమే కాదంటలేదు. 24వ తారీఖు ఆరాధన ప్రారంభించబడిన దినాల్ని జ్ఞాపకం చేసుకోవటం మనకు అలవాటు లేదు. అందుకే మొదటి నుంచి అది మొదటి సంవత్సరం అది అందరికీ సంతోషంగా ఉంటుందనే మనకి దినాలు ముఖ్యం కాదు. ఏం ముఖ్యం? దేవునిలో ఉండడమే ముఖ్యం కదండి. కాబట్టి ఏదో ఒక దినం మనం అందరం కలిసి ఈ సంవత్సరం అంతా 2 సంవత్సరాలు కదండి ఇక్కడ ఆరాధన ప్రారంభించి 2 సంవత్సరాలు సహోదరులు ఎంతో ప్రయాసపడి చలికి ఎండకు ఎంతో ప్రయాసపడి పరిచర్యను అంతకుముందు ప్రయాసపడ్డారు. మందిరం కట్టే విషయంలో, పరిచర్య జరిగించే విషయంలో ప్రయాసపడుతున్నారు. కిషోరు, అలాగే వందనం, అలాగే మరి కోటేశ్వర